అందరికీ నమస్కారం, శుభోదయం. ముందుగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇవాళ క్రిస్మస్ సందర్భంగా మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. ఎకనామిక్ టైమ్స్ అండ్ బిజినెస్ స్టాండర్డ్లో ఉన్న కొన్ని ప్రధానమైన వార్తల్ని మనం చూద్దాం. చైనాకి చెందిన హైర్ సంస్థలో వాటాలు కొనుగోలు చేయడానికి ప్రధానమైన కంపెనీస్, ఫ్యామిలీ ఆఫీసెస్ పోటీ పడుతున్నాయి. అందులో వార్బర్గ్, పింకస్, సునీల్ మిట్టల్, అలాగే బెయిన్ క్యాపిటల్, పునీత్ దాల్మియా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టుగా కూడా ఒక అప్డేట్. 51% వరకు వాటాను వీళ్ళు తీసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు అన్నట్టుగా కూడా ఒక వార్త ఇక్కడ చూడవచ్చు. మేజర్గా కన్జ్యూమర్ అప్లయన్సెస్లో ఎల్జీ తర్వాత అంతటి స్ట్రాంగ్ బ్రాండ్ హైర్కు ఉంది. టీవీస్, ఏసీస్, వాషింగ్ మిషన్స్, మైక్రో ఓవెన్స్, అలాగే రెఫ్రిజిరేటర్స్లో వీళ్ళకి మంచి పట్టుంది. నోయిడా, పూణేలో వీళ్ళకి 2 ప్లాంట్స్ దాకా ఉన్నాయి. సో చూడాలి, డైరెక్ట్గా మార్కెట్కి సంబంధించిన ఇది కాదు కాబట్టి. బట్ ఎల్జీ లాంటి వాటితో, వైట్ గూడ్ కంపెనీస్ అయిన వోల్టాస్ లాంటి వాటితో కూడా ఇది రిలేటెడ్ అయింది కాబట్టి దీనికి మంచి ప్రీమియం, మంచి ప్రైజింగ్ వస్తే ఆటోమేటిక్గా కొద్దిగా ఆ షేర్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అహ్మదాబాద్కి చెందిన భారత్ గ్లోబల్ డెవలపర్స్ స్టాక్లో ట్రేడింగ్ జరగకుండా సెబీ నిషేధాజ్ఞలు జారీ చేసిన తరుణంలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది మైక్రో క్యాప్ స్టాక్స్లో. ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ దట్, భారత్ గ్లోబల్ డెవలపర్స్ ఒకటే కాకుండా ఇలాంటి ఈ స్టాక్స్ అన్నీ కూడా అదే స్థాయిలో జనాలకి టెన్షన్ పెట్టడము. అలాగే ఎలా టెన్షన్ పెట్టాయంటే 1000% లాభాలు గడించి ఒకసారి అందరినీ ఆశ్చర్యచకితులను చేయడంతో పాటు టెన్షన్ కూడా పెడతాయంట. సో ఇలాంటి ఇవే సినారియోస్ ఒక్కసారిగా అంటే ఇప్పుడు ఆ స్టాక్స్ని, భారత్ గ్లోబల్ స్టాక్స్ని అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు యాజ్ ఆఫ్ నౌ. అంతటి పరిస్థితి ఈ పెన్నీ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్లో. అలాగే అధికారి బ్రదర్స్ అన్న ఈ కంపెనీ స్టాక్ కూడా దాదాపు 65,000% రిటర్న్స్ ఇచ్చింది. తీరా అంతా చూస్తేనేమో ఓవరాల్గా నెట్ సేల్స్ 2.8 కోట్లు అవ్వగా ప్రాఫిట్ 21 కోట్ల నష్టాలని కంపెనీ ప్రకటించింది. ఆయుష్ ఫుడ్ అండ్ హెర్బ్స్ 4,150% లాభాలు ఇచ్చింది. తీరా సేల్స్ చూస్తే 60 లక్షలు, ప్రాఫిట్ 60 లక్షలు. మ్యారిసన్స్ అన్న కంపెనీ 2,500% మేర రిటర్న్స్ 2,500% రిటర్న్స్ ఇస్తే తీరా సేల్స్ 6.5 కోట్ల సేల్స్, 60 లక్షల ప్రాఫిట్స్. అలాగే ఇలా ఇక ఈ కంపెనీస్ అన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి 20 లక్షల ప్రాఫిట్స్, ఒకటి అసలు సేల్సే లేదు, అది దాదాపు 19% మేర రిటర్న్స్ ఇచ్చింది. అండ్ ఓస్వాల్ యాన్స్ ఇది కూడా 1000% పైగా రిటర్న్స్ ఇవ్వగా ఓవరాల్గా సేల్స్ 2 కోట్లు ఉంటే నష్టం 20 లక్షల నష్టం ఉంది. ఇలా ఈ చిన్న మైక్రో క్యాప్ స్టాక్స్ అలాగే పెన్నీ స్టాక్స్ని మనం పట్టుకుంటే ఇవాళ కాదు రేపైనా మనకు ప్రమాదమే. సో పదే మనం చెప్తున్నట్టు క్వాలిటీ స్టాక్స్ అండ్ డీసెంట్ స్టాక్స్లో ఉంటే, ఈవెన్ శేషు గారు రెగ్యులర్గా మనం మాట్లాడుకున్న అనేక స్టాక్స్ లైక్ కొరమాండల్ కానీ, హెచ్జీ ఇన్ఫ్రా అయినా సరే, హెచ్ఈజీ స్టాక్ అయినా సరే, ఇలా చాలా స్టాక్స్ మనం అనేక సందర్భాల్లో రెగ్యులర్గా మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాంటి స్టాక్స్లో డీసెంట్గా ఇన్వెస్ట్ చేసుకున్నా సరే మంచి రిటర్న్స్ 25 to 35% రిటర్న్స్ అవి జనరేట్ చేయగలుగుతున్నాయి. సో ఇలాంటి వాటి వెంబడి పడి ఏ రోజు ఎప్పుడు వీటి పొట్టి మొడుగుతుందో మనం తెలియని ఈ పరిస్థితిలో, అది కూడా మార్కెట్స్ డోల్డ్రమ్స్లో ఉండి 2025లో అత్యద్భుతమైన రిటర్న్స్ రాకపోవచ్చు అని చెప్పి అందరూ చెప్తున్న ఈ తరుణంలో సో ఇలాంటి స్టాక్స్ వెంటపడడం అనేది రిస్క్తో కూడుకున్న పని. సో ఇక మనకు ఆ డబ్బులు రావు అన్న ఏకైక ఉద్దేశంతో మనం ఇన్వెస్ట్ చేస్తే వీటిల్లో సో ప్రశాంతంగా ఉండగలం. మిషన్ FY26 ఇట్స్ టైమ్ టు రీబూట్ హైరింగ్, జాబ్స్ టు సర్జ్ బై అప్ టు 12% ఐటీ సర్వీసెస్ సెక్టార్లో. ఆఫ్టర్ ఫెస్టివ్ స్పెండింగ్ రష్, క్రెడిట్ కార్డ్స్ బ్యాక్ ఇన్ వ్యాలెట్. సో విపరీతంగా స్పెండింగ్ జరిగిన తర్వాత క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ డిక్లైన్ మోర్ దెన్ 16% సీక్వెన్షియల్ ఇన్ నవంబర్. సో నవంబర్ నెలలో 170,000 కోట్ల రూపాయల వరకు క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ జరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. అక్టోబర్ నెలలో అంటే ఎస్పెషల్లీ ఈ దసరా సీజన్లో 2 లక్షల కోట్ల రూపాయలకి పైగా ఉన్న క్రెడిట్ కార్డ్ స్పెండింగ్ అనేది కొద్దిగా తగ్గింది. తర్వాత హెచ్ఎఫ్సిఎల్ డిఫెన్స్ బిజినెస్లోకి ఎంటర్ అవుతోంది అన్న ఒక వార్తల తరుణంలో స్టాక్ నిన్న ఒక 3% పైగా పెరిగింది. ఇంట్రాడేలో 116 రూపాయల గరిష్ట స్థాయికి స్టాక్ వెళ్ళడం అయితే చూసాము. సో వీళ్ళు ఎక్స్చేంజ్లకు ఇచ్చిన సమాచారం ప్రకారం న్యూ ఫెసిలిటీ ఈజ్ డెడికేటెడ్ టు ప్రొడ్యూసింగ్ కట్టింగ్ ఎడ్జ్ డిఫెన్స్ టెక్నాలజీస్. వీళ్ళు తయారు చేసిన థర్మల్ వెపన్ సైట్స్, ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్, హై కెపాసిటీ రేడియో రిలే సిస్టమ్స్ అండ్ సర్వేలెన్స్ రేడార్ని తయారు చేయబోతున్నట్టు హెచ్ఎఫ్సిఎల్ ప్రకటించింది. దాదాపు 5,000 థర్మల్ వెపన్ సైట్స్ని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది అని చెప్పి
హెచ్ఎఫ్సిఎల్ వెల్లడించి దీంతో ఈ స్టాక్లో కొద్దిగా జంప్ అయితే మనం చూసాం. గ్రీవ్స్ కాటన్ ఒక 15% మేర పెరిగింది, ఎందుకంటే వాళ్ళ సబ్సిడరీ కంపెనీ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మార్కెట్స్లోకి వస్తుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెబీ దగ్గర డిఆర్హెచ్పి ఫైల్ చేసింది. ఈ వార్తల తరుణంలో గ్రీవ్స్ కాటన్ షేర్ ఒక 16% మేర పెరిగి ఆల్ టైమ్ హైట్ చేయడం చూస్తాం 264 రూపాయలకి. సో ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ అన్న కంపెనీ దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు ఐపీఓ ద్వారా నిధులు సమీకరించాలి అన్న ఆలోచనలో ఉంది. సో ఆ వార్తల తరుణంలో గ్రీవ్స్ కాటన్ ఇది ఒక ఇంజనీరింగ్ కంపెనీ, 165 సంవత్సరాల లెగసీ ఉండి స్పెషలైజెస్ ఇన్ ఎనర్జీ సొల్యూషన్స్ అండ్ సస్టైనబుల్ మొబిలిటీ అన్నది యాజమాన్యం చెప్తోంది. ద కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ క్లీన్ టెక్నాలజీ పవర్ ట్రైన్ సొల్యూషన్స్ ఫర్ పెట్రోల్, డీజిల్ అండ్ సిఎన్జి ఇంజన్స్ అనేది వీళ్ళు చెప్తున్న మాట. ఓవరాల్గా మార్కెట్ క్యాప్ చూస్తే గ్రీవ్స్ కాటన్ది 5,370 కోట్ల రూపాయల మేర ఉంది. సో ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. హెచ్జీ ఇన్ఫ్రా ఎన్టీపీసీ నుంచి బ్యాటరీ స్టోరేజ్ డీల్ని పొందిన తరుణంలో 6% మేర స్టాక్లో అయితే జంప్ చూసాము. ఏడాది కాలంలోనే ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ హోల్డ్ చేస్తున్న ఈ పోర్ట్ఫోలియో స్టాక్ అనేది పెరిగింది 500% మేర అని. అలా పెరిగిన స్టాక్ ఏది అంటే శక్తి పంప్స్. ఈ శక్తి పంప్స్ నిన్న కూడా ఒక 5% మేర ఇంట్రాడేలో పెరగడం చూసాం. ఎందుకంటే హెల్తీ అవుట్లుక్ ఆఫ్ బిజినెస్, అంటే భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ఒక అంచనాల నేపథ్యంలో గైడెన్స్ బాగుంది అనుకున్న తరుణంలో శక్తి పంప్స్ స్టాక్ ఇప్పటికే 500% పెరిగినప్పటికీ నిన్న కూడా ఒక 5% మేర పెరగటం మనం చూస్తున్నాం. ప్రీవియస్ హై అయిన 977 రూపీస్ మార్క్ని క్రాస్ చేసి ఆల్ టైమ్ హై హిట్ చేసింది. స్టాక్ ఇప్పటికే 515% మేర పెరిగింది. గతంలో ఇచ్చిన 5:1 బోనస్ను అడ్జస్ట్ చేసుకుంటే స్టాక్ ఇప్పటివరకు 500%కి పైగా ఈ ఇయర్లో రిటర్న్స్ ఇవ్వడం అయితే మనం చూడవచ్చు. సో ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ శక్తి పంప్స్లో 3.62% వాటాని హోల్డ్ చేస్తుంది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కూడా 2.27% వాటాని ఈ శక్తి పంప్స్లో హోల్డ్ చేయడం మనం చూస్తున్నాం. రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా దాదాపు 32% మేర శక్తి పంప్స్లో శక్తి పంప్స్ యొక్క వార్త ఎక్స్చేంజ్లకు సమాచారాన్ని ఇచ్చింది. లెటర్ ఆఫ్ ఎంపానల్మెంట్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిక్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి 25,000 స్టాండ్ అలోన్ ఆఫ్ గ్రిడ్ డీసీ సోలార్ ఫోటోవోల్టాయిక్ వాటర్ పంపింగ్ సిస్టమ్స్ని రాష్ట్రంలో ఇవ్వడానికి, అలాగే మగేల్ తియాలా సౌర్ కృషి పంప్ స్కీమ్ కింద రైతులకు ఇచ్చేందుకు వీళ్ళకు ఆర్డర్స్ వచ్చాయి. దానివల్ల ఈ స్టాక్లో అయితే మనం జంప్ చూసాము. అండ్ మంత్ ఆన్ మంత్ బుల్లిష్గా ఉంటూ మిడ్ క్యాప్లో అంటే కొద్దిగా ప్రైజీగా అనిపించినప్పటికీ అండ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగినప్పటికీ ఇంకా పొటెన్షియల్ ఉన్న కొన్ని స్టాక్స్ని ఈటీ ప్రైమ్లో ఇచ్చారు. సో ఇన్ డీటెయిల్గా నేను అయితే వెళ్ళట్లేదు. సో బ్రీఫ్గా వాళ్ళు ఇచ్చిన వాటిలో గ్యాలక్సీ సర్వెక్టెన్స్ ఉంది. 12 మంది అనలిస్టులు బై రేటింగ్ ఇస్తున్నారు. 58% అప్సైడ్ పొటెన్షియల్. ఆర్ఆర్ క్యాబల్కి 56% అప్సైడ్ పొటెన్షియల్. గణేష ఎకోస్పియర్ని స్ట్రాంగ్ బై రికమెండ్ చేస్తున్నారు. కేవలం ఒక అనలిస్ట్ మాత్రమే. 35% అప్సైడ్ పొటెన్షియల్. విఎస్టీ టిల్లర్స్ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పి రికమెండేషన్ ఇస్తున్నారు. 4 అనలిస్టులు ఈ స్టాక్ని ట్రాక్ చేస్తున్నారు. 25% అప్సైడ్ పొటెన్షియల్ ఉందని. అలాగే గోద్రేజ్ అగ్రోవెట్ ని బై రికమెండేషన్ ఇస్తున్నారు. 5 అనలిస్టులు దీన్ని ట్రాక్ చేస్తున్నారు. 23% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అనేది ఈటీ ప్రైమ్లో ఇవ్వడం చూసాం. ఇంకా ఇన్డెప్త్గా కావాలంటే కంపెనీ స్పెసిఫిక్గా మీరు ఇందులో ఈటీ ప్రైమ్కి వెళ్ళి చూసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుని. ఇంకా బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఆర్బీఐ రిపోర్ట్ సీస్ సైన్స్ ఆఫ్ ఎకనామిక్ రికవరీ ఇన్ Q3. మేబీ Q3లో కొద్దిగా ఎకానమిక్ రికవరీ ఉండొచ్చు అన్న అంచనాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లు అయితే మనం చూసాము. స్ట్రాంగ్ ఫెస్టివల్ సీజన్ ఒకటి, రూరల్గా డిమాండ్ పెరిగింది ఒకటి, ఎఫ్పిఐ ఫ్లోస్ కూడా కొద్దిగా పాజిటివ్గా ఉండటం అనేది Q3కి ఒక పాజిటివ్ సంకేతం అన్నట్టుగా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చెప్తోంది. ప్రధానమంత్రి ఆర్థికవేత్తలతో అలాగే అనలిస్టులతో భేటీ అయ్యారు. ఆయన మాట్లాడుతూ ఫండమెంటల్ చేంజ్ ఇన్ మైండ్ సెట్ కెన్ హెల్ప్ అచీవ్ వికసిత్ భారత్ అన్నట్టుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇంకా కేఫిన్ టెక్నాలజీస్ మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కార్బిఫిన్ ఈ సంవత్సర కాలంలోనే 3 రెట్ల మేర స్టాక్ అయితే పెరిగింది. 500 రూపాయల నుంచి 1,500 రూపాయల మార్కుని చేరుకుంది. ఆర్తి డ్రగ్స్ టాప్ గెయినర్గా నిలిచింది 11% మేర. యాంబర్ ఎంటర్ప్రైజ్లో నిన్న కూడా 5% దాకా జంప్ చూసాం. ఆల్ టైమ్ హైట్ చేసింది స్టాక్. ఏంజల్ వన్ వరుస నష్టాలకి బ్రేక్ పడి ఇక్కడ కొద్దిగా నిన్న తేరుకుంది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఆల్రెడీ మనం మాట్లాడుకుంది. 1000 కోట్ల రూపాయల వరకు సమీకరించాలి అన్న ఆలోచనలో కంపెనీ ఉంది. ఆంపియర్, ఎల్ట్రా, ఎలే అన్న కంపెనీస్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేస్తున్న కంపెనీ ఇది గ్రీవ్స్ ఎలక్ట్రిక్. సో 1000 కోట్ల రూపాయల వరకు
సమీకరించాలి. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ దాదాపుగా 190 మిలియన్ ఈక్విటీ షేర్స్ ఇందులో ఇవ్వబోతున్నారు. అండ్ ఏ సిగ్నిఫికెంట్ పోర్షన్ విల్ బి డైరెక్ట్ టువర్డ్స్ ఎన్హాన్సింగ్ ప్రొడక్ట్ అండ్ టెక్నాలజీ. సో దాదాపు సమీకరించే 1000 కోట్లలో 375 కోట్ల రూపాయల వరకు ప్రోడక్ట్ ఎన్హాన్స్మెంట్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు. మిగిలింది ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్స్ జోబులోకి వెళ్ళబోతోంది. యూనిమెక్ అన్న ఇది ఐపీఓకి వస్తున్న సంగతి మనకు తెలుసు. 23 నుంచి 26 మధ్య ఇష్యూ ఉంది. ఇది బెంగళూరుకు చెందిన కంపెనీ, ఎస్పెషల్లీ ఏరోస్పేస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు. క్రిటికల్ కాంపోనెంట్స్ని ఎయిరో ఇంజన్స్కి తయారు చేసి ఇచ్చే కంపెనీ ఇది. అలాగే ఎయిర్ ఫ్రేమ్ ప్రొడక్షన్ టు గ్లోబల్ కంపెనీస్. సో 250 కోట్ల రూపాయల వరకు సమీకరించాలి ఫ్రెష్ ఇష్యూ ద్వారా అనేది వీళ్ళ ఆలోచన. అలాగే ఇందులో మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ వీళ్ళ డెట్స్ని రీపే చేయడంతో పాటు కంపెనీ విస్తరణ కోసం వీళ్ళు ఖర్చు చేస్తున్నారు. ఎస్పెషల్ నిష్ సెగ్మెంట్లో ఉందంటే చాలా తక్కువ మంది ప్లేయర్స్ అండ్ అంత ఈజీగా ఎంటర్ అయ్యేందుకు అవకాశం లేని సెగ్మెంట్ ఇది. ఈ ఏరోస్పేస్ ఈ డిఫెన్స్లో ఉన్న ఈ కంపెనీ ఇది. హై మార్జిన్స్ కూడా వీళ్ళకి ఉన్నాయి. ద కంపెనీ డిజైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్స్ ఇంక్లూడింగ్ ఏరో టూలింగ్, గ్రౌండ్ సపోర్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఎలక్ట్రో మెకానికల్ కాంపోనెంట్స్ ఫర్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ అండ్ సెమీ కండక్టర్ సెక్టార్స్. వీళ్ళకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి బెంగళూరులో. ద కంపెనీ డిరైవ్స్ 95% ఆఫ్ రెవెన్యూ త్రూ ఎక్స్పోర్ట్స్ ఇన్ 3 years. గత 3 ఏళ్ల కాలంలో వీళ్ళకి వచ్చిన రెవెన్యూలో 90% వరకు విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన ద్వారానే వచ్చింది. దాదాపు రెవెన్యూ 6 రెట్లు పెరిగి 209 కోట్ల రూపాయలుగా ఉంది. నెట్ ప్రాఫిట్ కూడా 27 రెట్లు పెరిగి దాదాపు 58 కోట్ల రూపాయలుగా ఉంది గత 2 ఏళ్ల కాలంలో అండి, FY22 అండ్ FY24 మధ్య. ఆపరేటింగ్ మార్జిన్ బిఫోర్ డిప్రిసియేషన్ అమార్టైజేషన్ దాదాపు 38% ఉంది. FY24లో 21% దాకా కూడా ఉంది. సో ఇదే సెగ్మెంట్లో ఉన్న డైరెక్ట్గా పీర్ కంపారిజన్ లేకపోయినప్పటికీ ఇదే విభాగాల్లో ఉన్న ఎంటార్ టెక్నాలజీస్ కానీ, ఆజాద్ ఇంజనీరింగ్ కానీ దాదాపుగా 100 PEకి పైగా ట్రేడ్ అవుతున్నాయి. వీళ్ళు యాజ్ ఆఫ్ నౌ 52 PEతో మార్కెట్లోకి వస్తున్నారు. కొద్ది కాలం క్రితం అంటే మనకి దాదాపు 5-6 నెలల క్రితం ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో 3 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి ₹682 చొప్పున ఒక్కొక్క షేర్కి వీళ్ళు ధర చెల్లించి, అంటే ఈ 3 కంపెనీలు ధర చెల్లించి వీళ్ళ దగ్గర స్టాక్స్ తీసుకున్నారు. అలా 24 కోట్ల రూపాయల వరకు వీళ్ళు సమీకరించారు. ఆ 681 ప్రైస్తో పోలిస్తే ఇప్పుడు ₹750 ప్రైస్తో, లోయర్ బ్యాండ్లో 745, హయ్యర్ బ్యాండ్లో 785 మధ్య వస్తున్నారు. అంటే వాళ్ళకి ఇచ్చిన ప్రైస్తో పోలిస్తే ₹100 ప్రైస్ కొద్దిగా ప్రీమియంతో వీళ్ళు మార్కెట్స్లోకి వస్తున్నారు. అయినప్పటికీ కూడా స్టిల్ కొద్దిగా మనకి వెన్ కంపేర్డ్ విత్ అదర్ పీర్ కంపెనీస్తో పోలిస్తే కొద్దిగా బెటర్ బెట్గానే కనిపిస్తోంది. తక్కువ PEతోనే వస్తున్నారు. అంటే ఇన్వెస్టర్స్కి ఎంతో కొంత టేబుల్ మీద మిగులుస్తున్నారు, పూర్తిగా హైయెస్ట్ ప్రైస్తో రాకుండా. సో ఈ స్టాక్ని, ఈ IPOని మీరు కన్సిడర్ చేయవచ్చు. మేబీ లిస్టింగ్ గెయిన్స్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి యూనిమెక్ అన్న ఈ స్టాక్కి. ఈజింగ్ ఇన్ఫ్లేషన్ కిండిల్స్ ఫిబ్ రేట్ కట్ హోప్స్. మేబీ ఫిబ్రవరిలో రేట్ కట్ చేసేందుకు అవకాశం ఉంది అన్నట్టుగా కూడా RBI రిపోర్ట్ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇన్ఫ్లేషన్ డేటా కూడా దీనికి సహకరిస్తోంది. డ్రగ్ కంపెనీస్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్ ఫర్దర్ అప్సైడ్ ఎక్స్పెక్టెడ్. ఒక 5 స్టాక్స్ 6 స్టాక్స్ హెల్త్ కేర్ సెగ్మెంట్లో ఉండి ఫార్మా విభాగంలో ఉన్న ఈ స్టాక్స్, సో ఇంకా అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్స్లో ఉంది. ఇప్పటికే దాదాపు 40 నుంచి కనిష్టంగా 40%, గరిష్టంగా 80% పెరిగినప్పటికీ కూడా గ్లెన్మార్క్ లాంటివి కొద్ది గొప్ప ఈ స్టాక్స్లో ఇంకా పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా కూడా కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ భావిస్తున్నాయి. అలా వాటిలో గ్లెన్మార్క్, లుపిన్, మ్యాక్స్ హెల్త్, మ్యాన్కైండ్, దివి, సన్ఫార్మా, బయోకాన్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.